పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని నందమూరి బసవతారకం నల్లపాటి వెంకట చౌదరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కళాశాలలోంచి సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ డిగ్రీ కళాశాలలో 160 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. 2004 నుంచి మౌలిక సదుపాయాల కొరత వల్ల విద్యార్థులు సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన దృష్టికి వచ్చినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. కళాశాలలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు సహకారంతో చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో 3వ శనివారం నర్సరావుపేట పట్టణంలో నందమూరి బసవతారకం అదేవిధంగా నల్లపాటి వెంకట చౌదరి డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు ప్రిన్సిపల్ గారు ఫ్యాకల్టీ అంతా కూడా రావడం జరిగింది. ఈ కాలేజీలో పిల్లలు డిగ్రీ కాలేజీ 160 మంది పిల్లలు ఉన్నారు. గడిచిన దాదాపు 2004 నుంచి కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు. ఇంతకుముందు ఇదే క్యాంపస్ లో జేఎన్టీ కాలేజీ క్యాంపస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశారు కాబట్టి వీళ్ళకి అవసరమైన మౌలిక సదుపాయాలు ఫ్యాకల్టీని అరేంజ్ చేయాలి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంత అరేంజ్ చేయాలి. కాబట్టి దీన్ని ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరి డిగ్రీ కాలేజీని అప్గ్రేడ్ చేయడానికి ఎమ్మెల్యేగా నేను పూర్తిగా సహకారం అందిస్తా అని చెప్పి ప్రిన్సిపల్ గారికి కాలేజీ యాజమాన్యానికి పిల్లలందరూ కూడా భరోసా ఇస్తున్నాను. తప్పనిసరిగా ఇది నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తాను. మనకి తప్పనిసరిగా సహాయం చేస్తారని చెప్పి నేను మాటిస్తున్నాను.